డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు, అదేవిధంగా డిఎస్సిలో కూడా ఇందులో నుంచి అనేకమైన అంశాలు ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఏ చిన్న బిట్ ఇచ్చినా మనం ఈజీగా సాల్వ్ అయ్యే విధంగా మీకు క్లుప్తంగా చెప్తాను. స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రొఫెసర్ కస్తూరి రంగన్ సిఫార్సు మేరకు భారత ప్రభుత్వం ఆమోదించింది. స్టూడెంట్స్, పూర్వకాలంలో విద్యార్థులు అడవుల్లో ఉన్న గురుకులాల్లోకి వెళ్ళి విద్యను అభ్యసించేవారు. వారి యొక్క లక్ష్యం రాజ్యధర్మాన్ని నిర్వర్తించడానికి కావలసిన అన్ని రకాల విద్యలను వారు అక్కడ అభ్యసించేవారు. వేదాలు, అస్త్రశస్త్రాలు నైపుణ్యము, యుద్ధ విద్యలను అభ్యసించేవారు. కాలక్రమంగా విద్యార్థి కేంద్రంగా మారింది. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి విద్య ఒక ఆయుధంగా మారింది. ప్రపంచ మానవాళి వికాసం ఒకప్పుడు సహజ వనరుల వినియోగంతో ఆధారపడి ఉండేది. కానీ నేడు మాత్రం మానవ వనరులను వెలికితీసే విద్య ఒక ఆయుధంగా మారింది. స్టూడెంట్స్, చూడండి, కోటారి కమిషన్, అదేవిధంగా 1986 జాతీయ విద్యా విధానం, అదేవిధంగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ద్వారా విద్యలో అనేకమైన విప్లవాత్మక మార్పులు రావడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్ టీచర్ రేషియో, అదేవిధంగా ప్రతి 1 కిలోమీటర్లకు ఒక ప్రైమరీ స్కూల్, అదేవిధంగా కొన్ని ప్రైమరీ స్కూల్ కలిసి అదేవిధంగా మనకు హై స్కూల్గా ఏర్పాటు చేయడానికి తగిన సౌకర్యాలను కల్పించడం జరిగింది. స్టూడెంట్స్, మరి దేశవ్యాప్తంగా ఈ ప్రొఫెసర్ కస్తూరి రంగన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. స్టూడెంట్స్, కస్తూరి రంగన్ కమిషన్లో ముఖ్యమైన అంశాలు ఈరోజు మీకు చెప్తాను. ఫస్ట్, దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలను ప్రాథమిక విద్యలో కలపాలన్నదే వీళ్ళది ప్రధానమైన సిఫారసు. అంటే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు మన విలేజ్కి ఒకటి ఖచ్చితంగా ఉంటున్నాయి. సో ఈ అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక విద్యలో విలీనం చేయాలని వీళ్ళు ఒక సిఫారసు చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల విద్యలో 5+3+3+4 ఉండాలని ప్రతిపాదించారు. 5+3+3+4 అంటే ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ లో 9th 10th 11th 12 ఉంటుంది. అదేవిధంగా డిగ్రీలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లస్ ఏదైనా ఒకటి కోర్స్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్